ఇది ఎప్పుడు ఫ్యూచర్లో కింది కూలిపోకుండా అయితే అంత సైడ్ పిల్లర్లు కడుతున్నారు అన్నమాట. చెట్లు పడితే ఇవన్నీ క్లియర్ చేస్తారు. డేంజర్ ఉంది వాటర్. ఇంకో ఎక్కువ వస్తే ఇంకా వేరే ఉంటుంది. 2 ఫోటోలు దిగేద్దాము. ఇప్పుడు కొద్దిగా కానొచ్చింది గాయ్స్. ఓ మై గాడ్, ఏంది కానొస్తలేదు అస్సలు, ఎంత డేంజర్గా. ओके होता नहीं, मैं मुनार रिच होना है. मुनार रिच ये मुनार है. अभी 10 किलोमीटर है ना उधर जाके. అమ్మా అది చూడండి, అది ఎట్లున్నది, ఏమన్నా ఉందా అసలు, ఒక్కరు కానలేరు. కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగాధర్ రెడ్డి. సో గాయస్ ఇప్పుడు వీడియో వచ్చేసి ఏంటంటే లాస్ట్ వరకు చూడండి గాయస్. ఏంటంటే అక్కడ మెయిన్ ఏంటంటే అక్కడ మీద పైనకి ఎక్కువ స్వర్గమే ఉంది. సో అది మంచి ఈవినింగ్ టైం కాబట్టి, నైట్ టైంలో నేను అలా రీచ్ అయినా కాబట్టి నాకు వచ్చేసి అన్ని చూపించింది. మునార్ వచ్చేసి అంత వర్షం అయితే ఫుల్ పడుతుంది గ్యాస్. వర్షం పడుట్లా ఇక్కడ చెట్లు అనేది మధ్యలో పెద్ద చెట్లు అనేది రోడ్డు పైన పడకపోవడం జరిగింది. మధ్యలో అవన్నీ క్లీన్ చేశారు. నేను అస్సలు నమ్మలేను. ఎవరైనా మునార్ వెళ్తే మాత్రం స్వర్గం అంటే స్వర్గమే. ఎందుకంటే ఆ గ్రీనరీ, అక్కడ నేచర్ అది వేరే, అది ఫుడ్ అంతా వేరే. నేను వచ్చి అలా రూమ్ అయితే తీసుకున్నాను. ఈ వీడియో అయితే మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి గాయస్. మళ్ళీ మనం మునార్ ఎంటర్ అవుతున్నాము. మునార్ తర్వాత ఇంకా మార్నింగ్ ఇప్పుడు ఇది ఇక్కడ వెళ్ళేది ఇప్పుడు వైబ్ ఎలా ఉంది మొత్తం చూడండి. గుట్టలు కానీ వైబ్ ఎలా ఉంది, మంచు అది అంతా రోడ్ జర్నీ ఇలా ఉంది. ఈ వీడియో స్కిప్ కాకుండా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం అక్కడ ఎలిఫెంట్, ఎన్ని గార్డెన్స్ అవి అన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా మీకు అయితే చూపించబోతున్నాను. ఇప్పుడు నేను ఇన్ని రోజులు చేసింది ట్రావెలింగ్, మన మున్నార్ అయితే చూసేద్దాంగా. ఇంకేంది, లెట్స్ గో. ఇప్పుడు ఇవి అన్నీ దిగాలన్నమాట. నేను గాయస్ మునార్కి ఒక 40 కిలోమీటర్స్ అలా ఉంది గాయస్. 40 కిలోమీటర్ మునార్కి చేరిపోతాను అన్నమాట. వచ్చేసి కోచి దాటేసి వచ్చేసిన. ఇప్పుడు మునార్ ఇదంతా మునార్ ఫారెస్ట్. ఇది చాలా కిందికి దిగాలన్నమాట. దిగేసి ఎలా ఉందో రోడ్డు వెళ్ళాక చూసాం గాయస్. సో గాయస్ ఇది మునార్ బ్రిడ్జ్, వాటర్ బ్రిడ్జ్ అన్నమాట. పైనకి వెళ్ళాలి గాయస్. పైనకి ఎక్కాలి మొత్తం. ఎక్కేసినాక నెక్స్ట్ మునార్. నా గోప్రోలో ఛార్జింగ్ లేదు, ఇట్లానే పెట్టుకుంటూ వెళ్తున్నా. ఇక్కడ వచ్చేసి ఈ లొకేషన్ చూడండి ఒకసారి. చూడండి గాయస్, మునార్లో వాటర్ ఫ్లో ఎలా అవుతుందో. సో వచ్చేసి ఎక్కువ వస్తే ఇంకా వేరే ఉంటుంది. 2 ఫోటోలు దిగేద్దాము. సో ఎలా ఉందని చూడండి. ఇంకా చాలా దూరం పోవాలి మునార్. ఇదైతే కవర్ చేసిన మునార్లో. తినేసి స్టార్ట్ అవుతున్నా గాయస్. ఇక్కడ మునార్కి ఇంకా నాన్ స్టాప్ రైడ్ చేసిన గాయస్. ఎందుకంటే అటు కోచి సైడ్ రోడ్ బాగాలేవు, కొత్త రోడ్ వేస్తున్నారంట. అయితే నాన్ స్టాప్. ఎందుకంటే మునార్కి రీచ్ కావాలని చెప్పేసి ఎక్కడ తినలే మార్నింగ్ నుంచి. సో వచ్చి డైరెక్ట్ ఇక్కడే తిన్నా గాయస్. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 4:40 అవుతుంది గాయస్. 4:40 మనం వెంటనే ఎంత అంటే ఒక 1 అవర్ చూపిస్తుంది మునార్కి. 1 అవర్ అంటే దగ్గర 5:30కి అలా రీచ్ అయిపోతా అనుకుంటున్నా. ఇవి చాలా టర్నింగ్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా టర్నింగ్స్. ఇలా 2 వే కాబట్టి ముంగటి నుంచి ఇలా ఇంత స్పీడ్. అందరూ రైడర్సే ఎక్కువ ట్రావెలింగ్ చేసి వస్తారు కదా, జాగ్రత్త వెళ్ళాలి ఇక్కడ. అందుకే స్లో వెళ్తున్నాం. వీటిలో చాలా యాక్సిడెంట్లు అయినాయి. నేను చూసినప్పటి నుంచి అయితే ఇట్లా ఎక్కడక్కడ యాక్సిడెంట్ అయ్యి కార్లు అయితే ఎక్కువ ఉన్నాయి అనుకో. ఎందుకంటే రప్పని వచ్చేస్తున్నాయి. సో బీ కేర్ఫుల్ గాయ్స్. ఇప్పుడు మెల్లగా వెళ్ళాలి. మనమైతే మెల్లగానే వెళ్తాం.
నేను ఎక్కుతూ నా గోపురంలో ఛార్జింగ్ లేదు, కానీ ఎన్ని చెట్లు పడిపోయినాయి అంటే అడ్డం రోడ్డుకి అడ్డం చెట్లు పడిపోయినాయి. అవి వచ్చేసి అన్ని క్లియర్ చేసారు. వర్షం పడుతుంది, అక్కడే వెదర్ అంతా కూల్ అయిపోయింది. అక్కడ వచ్చేసి మంచు అంతా చూస్తే గుట్టల పైన కానొస్తుంది. నేను కేరళ వచ్చిన ఎన్ని స్టేట్లు కవర్ చేసిన అంటే, ఇప్పుడు నేను ఫస్ట్ మళ్ళీ కోచి సైడ్ వెళ్ళినా. అక్కడ మంచిగానే ఉంది ప్లేసెస్. నైట్లో కొన్ని జర్నీ చేసిన కాబట్టి అక్కడ నేను రూమ్ తీసుకొని అక్కడనే స్టే చేసిన. కొన్ని చూపిద్దాం అనుకున్నది అయిపోయింది, అంటే ఆ ప్లేసెస్ నైట్లోనే వెళ్ళిపోయింది అనమాట. అందుకే బాగా ఇదైంది. మళ్ళీ ఒకటి ఏంటంటే, నేను వస్తూ అంతే నేను పల్లెటూరు నుంచి వచ్చిన అనమాట. మొత్తం పల్లెటూరు, రోడ్ బాగాలేదు. పల్లెటూరు నుంచి 2 వే మొత్తం ట్రాఫిక్లో వచ్చిన మొత్తం స్పీడ్ బ్రేకులు. ఈ మళ్ళీ R15 V3 ఎంత కష్టం అవుతుంది, ఎంత అనుభవించి వచ్చిన కాసి నేనైతే. ఇప్పుడు వచ్చేసి చూడండి ఎంత అంటే వాతావరణం కూల్ ఉంది, ప్రశాంతం ఉంది, ఇంకా రోడ్ కూడా బాగుంది. అక్కడంతా కొత్త రోడ్లు వేస్తారు. నిజంగా నరకం చూసిన నేను. అసలు ఎప్పుడు దాటిపోయాను నేను. ఏదన్నా స్టే చేసిన ఆగితే మాత్రం ఇక్కడ లేట్ అవుతుంది. ఎంత ట్రాఫిక్ ఎక్కువనైతుంది. ఇంకా నైట్ అయితే ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది. అక్కడ వర్షం వస్తుంది. నేను ఏదైనా జాకెట్ వేసుకుంటే బెస్ట్. నేను వాయనాడ్ క్రాస్ చేసిన, కోచి నుంచి మళ్ళీ మూనార్. వాయనాడ్ నుంచి ఎంత అంటే 270 కిలోమీటర్ ఏమో మన కోచికి వచ్చింది. కోచి నుంచి 120 కిలోమీటర్ ఏమో మూనార్. ఇది వచ్చేసి మూనార్ టైం చూపించేసి ఎంత అంటే 120 కిలోమీటర్స్కి 2 hours 3 hours చూపిస్తుంది గాయస్ ఇలా. ఎందుకంటే అలా అర్థం చేసుకోండి, రోడ్ బాగాలే అని చెప్పేసి ఇంతగానో చూపిస్తుంది. దీని నుంచి ఇంకా 40 కిలోమీటర్స్ 30-40 కిలోమీటర్స్ ఉంది మూనార్కి. వ్యూ చూడండి గాయస్ వర్షంలో. ఇప్పుడు ఇలా రెయిన్ జాకెట్ వేసుకుంటే బెస్ట్ అని అనిపిస్తుంది నాకు. వర్షం అయితే ఫుల్ పడుతుంది. ఏడన్నా ఇక్కడ ఆపిస్తాను నేను. ఓ మై గాడ్, ఇక్కడ ఆపేస్తాను. మళ్ళీ నా లగేజ్ వచ్చేసి అంతా ఇప్పాలి. ఇప్పి అన్నీ వేసి మళ్ళీ ఫిట్ చేసే వరకు మహా టైం అవుతుంది. ఇది వచ్చేసి చైన్ స్ప్రే. ఎందుకంటే ట్రావెల్ చేసినప్పుడు ఇది ఎప్పుడు మళ్ళీ వర్షంలో ఇది యూజ్ చేయాలి. ఎందుకంటే ఇంత లాంగ్లో మళ్ళీ ఎక్కడన్నా 100 110 కొడదాం కాబట్టి చైన్ బాగుండాలి అన్నమాట. సో చేసిన కొంచెం ఇప్పుడు అంతా రెయిన్ జాకెట్ వేసి మనం ఆగద్దుగా. మళ్ళీ ఎంత వర్షం పడ్డా ఆగలేదు. మనం రెయిన్ జాకెట్ వేసుకొని ఎంతే కంటిన్యూ, ఎవ్వరూ ఆగరు. ఇప్పుడు నేను చూస్తున్నప్పటి నుంచి ఎంత వర్షం పడ్డా చూడండి. ఇగో బైక్ ఇలా వెళ్తుండో, ఇలా రెయిన్ కోట్ వేసుకొని కవర్ వేసుకొని వెళ్ళిపోతురు. నేనే వేసుకొని వెళ్ళిపోవాలి ఇలానే, ఎవ్వరు ఆగరు. మనం కూడా వేసుకుందాం. ఆగితే గమ్యం చేరలేం. ఎంత వర్షం పడినా ఏం పడినా పోరాడి వెళ్ళిపోవాలి గాయస్. లేకుంటే మళ్ళీ కష్టమవుతుంది నైట్లో. మనం ఎంత ఎన్ని కిలోమీటర్ రీచ్ కావాలనుకుంటే అన్ని కిలోమీటర్స్ రీచ్ కావాలి. అయితేనే ఆ వైబ్ అనేది చూస్తాం. ఏదైనా నేను ఎట్లా ట్రావెల్ చేసిన అంటే, నా ఫోన్ వాటర్లో తడిసిపోయిందని చెప్పేసి ఏదైనా అక్కడ మార్నింగ్ లేచి లేట్ అవుతుండే నాన్ స్టాప్ ఎక్కడ ఆపకుండా నాన్ స్టాప్ 400 కిలోమీటర్లు క్రాస్ చేస్తుండే. 400 300 ఎట్లయినా అనుకున్నది రీచ్ అవుతుంటే నేను ఇప్పుడు చూడండి గాయస్. ఇప్పుడు ఎంత వర్షం పడని మాకు కూడా ఆపేటోళ్ళు లేడు ఇప్పుడు. ఎందుకంటే ఈ వర్షం ఇట్లనే పడుతూనే ఉంటుంది. అందుకని నేను ఫోన్ వచ్చేసి జేబులో మంచిగా పెట్టేసుకున్నా. గోప్రో అయితే ఏం కాదు, ఆగుతుంది. మళ్ళీ గోప్రో ఎందుకు తీస్తలే అంటే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చాలా చూడండి మంచి ఎట్లా వస్తుందో అలా మంచి ప్లేసెస్ మిస్ అవుతా. నాకు మెయిన్ వచ్చేసి వీడియోలు కావాలి గైస్. ఇలాంటి ప్లేస్ మళ్ళీ రాదు. పోతే ఏమైనా ఖరాబ్ అయితే మైక్ ఖరాబ్ అయిపోతుంది, కానీ గోప్రో అయితే వాటర్ ప్రూఫే. సో ఏం ఖరాబ్ కాదు, నేను ఆల్రెడీ యూజ్ చేసిన కాబట్టి. వెళ్తూ మంచి వైబ్స్ ఉంటాయి. ఇగో ఇక్కడనే చూడండి, ఇగో ఇలా చూడండి వాటర్ ఎట్లా ఫ్లో అవుతుందో. ఆల్రెడీ వర్షం పడ్డది కాదు, ఫుల్ పడ్డది మీదికి. ఇప్పుడు మనం మూనార్లో
చూసే వైబ్ వచ్చేసి అందరూ వచ్చేది దీనికోసమే, ఈ వర్షం కోసమే. మనం ఎందుకు మిస్ అవుతాం చెప్పండి, అది చూసే వెళ్ళాలి. సో గాయస్ ఇంకా ముంగడ చూపిస్తా, మీరైతే కంటిన్యూగా వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పటి నుంచి స్వర్గం ఏందో చూద్దాం గాయస్, ఎలా ఉంటుందో. స్వర్గంలో మనం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు, మీరు చూస్తూ ఉండండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను మీకు స్వర్గం ఏందో చూపిస్తా గాయస్. అగో చూడండి, ఇక్కడ నుంచి ఎంత టర్నింగ్ తిరుగుతుండే స్వర్గంలా మొత్తం ఆ మంచి అనేది వస్తుంది చూడండి. మీరు ఎంజాయ్ చేయండి అంతే. ఇంత కొండలు ఇక్కడ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అనుకుంటే ఇలా వస్తున్నాయి. ఓ మై గాడ్, అసలు నా అదృష్టం ఏమో కానీ నేను వచ్చినప్పుడే వర్షం పడుతుంది. ఇలా అలా మేఘాలు వచ్చేసి అలా అంత కొండ పైన అంత మేఘాలు వచ్చేస్తుంది. నాకు నా అదృష్టం ఏదో అసలు అప్పటి నుంచి వర్షమే లేదంట ఇటు, ఇప్పుడు పడుతుందంట వర్షము. చూడండి, నేను ఎంట్రీ కాగానే నాకు చాలా టైమింగ్ అంటే టైమింగ్. ఓ ఇది సిటీ, కేరళ వెహికల్సే. కర్ణాటకకి వెళ్ళి అందరు వస్తారు. మాడిఫై వన్లే ఎక్కువ ఉన్నాయి, కార్కి ఏదైనా కానీ మాడిఫై చేసిస్తారు. లైటింగ్ వేరా. ఆ బస్సుగా అయితే ఇప్పుడు ట్రావెల్ బస్సులు ఉన్నాయి కదా, మీద లైటింగ్, ఆ సౌండ్, డీజే సౌండ్, దాని మాడిఫై వేరుంది. ఇక చూడండి ఇది ఎలా ఉందో, మొత్తం మాడిఫై. ఫారినర్స్ కూడా వస్తారు ఇక్కడ. ఇగో ఎంత రైడర్, ఎంత బైక్ ట్రావెలర్ కదా. నేను చూస్తున్నప్పటి నుంచి R15లో తక్కువ ఉన్నాయి, లోకల్లోనే కేరళలోనే ఉన్నాయి, వేరే స్టేట్ ఎవ్వరు రాలేరు. నేను ఇంతవరకు టీఎస్ బండ్లే చూడలేదు, తెలంగాణనే చూడలేను వచ్చినప్పటి నుంచి. మూనార్లో అయినా ఎవరైనా ఉన్నారని చూడాలి మన తెలంగాణ నుంచి. అందరు కర్ణాటక, తమిళనాడు అటు నుంచే ఉన్నారు. అంటే కొండ ఉండే అక్కడ, నేను నా గోప్రోలో ఛార్జింగ్ లేదు కానీ ఇంత హైట్ నుంచి పెద్ద సెట్ అడ్డం పడ్డది. దానికి 2 days అయింది కావచ్చు క్లియర్ చేయడానికి, కానీ ఇప్పుడు చేసేసారు. కానీ డేంజర్ అది, ఇట్లా వచ్చి పడ్డదంట. ఇక వెహికల్స్ అన్నీ జామే. ఇక్కడ కూడా పడ్డట్టు అయింది. అప్పుడు క్లియర్ చేసేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఒక్క ఏదైనా చెట్టు పడ్డా అనుకో ట్రాఫిక్ జామ్ ఎలా అవుతుంది అనుకుంటారో, మొత్తము ఒక 200-300 కార్స్ ఆగిపోతాయి, ట్రక్ అన్నీ. నేను వాయనాడ్లో వర్షం పడ్డది, ఆడ ట్రాఫిక్ చూస్తే ఆ వీడియోలో జాము, అక్కడ కూడా అంతే. వాయనాడ్లో హాయ్ హలో హాయ్ అని చెప్తారు. వీళ్ళకి వచ్చేసి భాష ఒక తమిళ, మలయాళం మంచిగా దగ్గరకు వచ్చేసిందిగా. ఇప్పుడు ఆ మేఘాలు చూడండి, ఆల్రెడీ అది కింద ఉండే కదా, మన 100 మీటర్ దూరంలోనే ఉంది అంతే గాయస్. చూడండి, మళ్ళీ నా దాంట్లో స్టోరేజ్ ఒకటి, దేవుడా గోప్రో స్టోరేజ్ అయిపోతుంది, దానికి మళ్ళీ క్లియర్ చేయాలి. వావ్, ట్రైన్ నుంచి ఇప్పుడు ఇటానా? నేను బైక్ మీద వచ్చినా బ్రో. సింగిల్, అవును. హైదరాబాద్ నుంచి 5 days పట్టింది నాకు. మీరు డైరెక్ట్ ఇక్కడికే వచ్చిరా? మూనార్కేనా? కోచిగా? ఓకే, బాగాలేవు కదా అక్కడ, మరీ ఘోరంగా ఉన్నది. నేను అటు నుంచి వచ్చిన, చాలా ఇబ్బంది అయింది. ఓ వైపు చూడండి. तेलंगाना निजामाबाद. आप किधर से? हैदराबाद. यस ఇల్లు మన హైదరాబాదేనంట. వీళ్ళు బైక్ రెంట్ తీసుకొని వచ్చిర్రంట. బైక్ రెంట్ తీసుకొని ఎక్కడ కోచిలో నుంచి తీసుకొని బైక్ రెంట్ తీసుకొని వస్తారంట.
గ్రేట్. ఇప్పుడు కలిసిరు గాయస్ మన హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి. అయితే ఆల్రెడీ ఉన్నారు కావచ్చు, కాకపోతే బైక్ ట్రావెలర్స్ లేరు, అంత దూరం నుంచి రిస్క్ తీసుకొని రారు కదా, సో అందరు అలా ఉండరు కదా. అల్లు నా బైక్ చూడంగానే టీఏ చూసుకొని తెలంగాణనా అనబట్టే అవును అని చెప్పిన. అంత మంచి వెదర్ ఉంది, ఎక్కడైనా ఫోటోలు దిగుదామని ఉంది గాయస్. ఇప్పుడు మళ్ళీ డౌన్లో వెళ్తున్నాము, ఫోటోలు దిగాలి. మళ్ళీ డౌన్లో వెళ్తున్నాము, మళ్ళీ పైనకి ఎక్కుతామో ఎక్కమో తెలియదు. ఇక్కడ వచ్చేసి డౌన్లో అయితే వెళ్తున్నాము. చూడండి ఇలా ఉందో, చెట్లు ఎట్లా పడ్డాయో. ఇవే నేను అనేది, మొత్తం చెట్లు పడితే ఇవన్నీ క్లియర్ చేస్తారు. డేంజర్ ఉంది వాటర్. ఓహో భయ్ జాగ్రత్త, వాటర్ వేస్తుండు, మనమే పడుతుండే కొద్దిగా. మొత్తము ఇట్లా చెట్లు పడ్డాయి, చెట్లు పడితే అంతా క్లియర్ చేసేస్తారు. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద చెట్లు గాలికి ఆగవు. చూడండి ఎంత మాడిఫై చేయించారో దీన్ని. అంటే ఇది ఎప్పుడు ఫ్యూచర్లో కింది కూలిపోకుండా అయితే అంత సైడ్ పిల్లర్లు కడుతున్నారు అన్నమాట, తర్వాత ఎప్పుడు కూలిపోకుండా. మంచి ప్లానింగ్. మీరు చూడండి ఆల్రెడీ మంచి కింది నుంచి వచ్చేసింది. ఓ ఇది చూడండి మొత్తం మంచు మంచే మంచు. చూసారా కేరళ అంటే ఇలా ఉంటుంది. నేను చెప్పాను కదా ఆల్రెడీ మనం మీదకి వెళ్ళే వరకు మేఘాలు మనకు టచ్ అవుతా అని చెప్పేసి, టచ్ అయినాయి ఆల్రెడీ. చూడండి ఎంత మబ్బు, వైబ్ వైబ్. మీదకి వెళ్ళి ఫోటో దిగుదాం. చూడండి 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 మొత్తం వైబ్, మంచు మంచు. అయ్యో కారు కానొస్తలేదు చూడు. అమ్మా ఓ మై గాడ్, మొత్తం కానొస్తలేదు, ఏం కానొస్తలేవు. ఓహో క్రేజీగా అసలు. నేను ఇది మొత్తం ఏం లేదు, మనం ఆల్రెడీ మంచుని తాకుతున్నామంటే స్వర్గాన్ని తాగినట్టే ఉన్నది. నాకు అలా ఫీల్ వస్తుంది, చల్ల గాలి. ఎట్లా పోతే అట్లా చూడండి, ఎట్టు పోతే అంత ఈ ఏం కానొస్తలేదు కదా. ఓ మై గాడ్, చూడు రోడే కానొస్తలేవు మొత్తానికి. లైట్ వేసుకుందాం. ఓ మై గాడ్ గాయ్స్, చూడండి బస్సులు ఈ మంచుకు. ఏదైనా ఆపుదామంటే ఈ వే వచ్చేసి చిన్న ఉన్నది. క్రేజీ గాయ్స్ క్రేజీ. ఇక్కడ ఆపుదాము. మనకు వచ్చేసి ప్లేస్ దొరికింది. ఇప్పుడు చూడండి గాయ్స్, మై గాడ్, అస్సలు కానొస్తలేదు. ఏం కానొస్తలేదు చూస్తే. ఇక్కడ వచ్చేసి మనకి ప్లేస్ చూడండి. అమ్మా అది చూడండి, అది ఎట్లున్నది, ఏమన్నా ఉందా అసలు?
ఒక్కరు కానస్తలేరు. నా గోప్రోలో ఛార్జింగ్ లేదు. చూడండి గాయస్, అసలు ఏం వచ్చేసి కానస్తలేదు. ఎందుకంటే అన్ని కార్లు కూడా చూడండి ఏదైనా కానస్తున్నాయా దగ్గర, అస్సలు కానస్తలేదు. మరీ ఎంత ఫ్లో అవుతుంది. దీనికోసమే అన్ని టైంలో ఉండదు, ఒక్కొక్క టైంలోనే కాస్తుంది. మిస్ కాకుండా చూసి చూడండి. ఇన్సా 360 X5 ఉంటే మాత్రం వేరే ఉంటుండే మన చేతిలో. ఆ కెమెరా ఉంటే 360 degrees దిగుతుండే. తీసుకుందాం అది కూడా. ఈ వైబే ఇలా ఉందంటే ఇక మళ్ళీ అక్కడ మునార్ ఎట్లా ఉంటుందో, ఇక్కడ స్టార్టింగే ఇంత బాగుంటే అక్కడ ఎట్లా ఉంటుంది చెప్పండి గాయస్. ఇక్కడ వచ్చేసి ఆపుదాం. చూడండి ఎట్లుందో, మొత్తం మంచు. ఓ మై గాడ్, అస్సలు ఏది కానస్తం లేదు ముంగట. ఇంత డేంజర్ అయిపోయింది అసలు. నేను ఇంకా ఫోటోలు దిగుతుంటే వస్తున్నా కానీ డేంజర్ అయిపోయింది గాయస్. ఏం కానస్తలేదు. ఓ చూడండి మొత్తం అస్సలు కానస్తం లేదు. అస్సలు ఏంటిది ముంగట ఏమొచ్చుడో. ఆ లైటింగ్ మాత్రం కానస్తుంది. ఆ రోడ్ ఎలా ఉందో కూడా తెలియదు. ఇంతలోనే ఒక 10 minutes ఇగో చూడండి, ఆ కారు కూడా కానస్తలేదు. అయ్యో ఆపేస్తేనే బెస్ట్ ఇక్కడ. లేదు అసలు ఏం కానస్తలేదు. కొద్దిగా ఆగి వెళ్ళిపోదాం, డేంజర్ ఉంది గాయస్. మొత్తం ఏం కానస్తలేదు. ఇక్కడికి వెళ్ళేసి చూస్తాం. ఇది మొత్తము వైబ్ అస్సలు కానస్తలేదు. మళ్ళీ వెహికల్స్ ఎలా వస్తున్నాయి చూడండి, డేంజర్గా. బస్సు కూడా అక్కడైతే మొత్తం అది ముంగట బస్సు జారింది, ఆగుతలేదు, కానస్తలేదు. చూడండి గాయస్, ఇది మంచిగా అసలు ఏంటిది అసలు అర్థమవుతలేదు. వెహికల్స్ కూడా మెల్లగా పోవాలి. వెహికల్స్ ఏ వస్తున్నాయో అర్థమవుతలేదు. ఓన్లీ లైటింగే కానొస్తుంది. లైటింగ్ కొడితేనే కానొస్తుంది తప్ప ఏది అస్సలు ఏమన్నా కానొస్తుందో, వెహికల్ ఏది వచ్చినా కానొస్తలేదు. అసలు వెహికల్ వచ్చున్నాయా ముంగటి నుంచి అస్సలే అవా. ఏదైనా స్టే చేస్తేనే, ఏదైనా ఆగితేనే బెస్ట్. ఏది ఒక్కది కానొస్తలేదు. మరీ చూడండి బాబ్రే గాయస్. హోటల్స్ ఉన్నాయా లేవా అసలు. ఒక్క లైటింగ్ తప్ప ఏది కానీ అసలు. లైటింగ్ తోటే కొంచెం చూసుకున్నాడు. ఇక్కడ వచ్చేసి రూమ్ అడిగి చూద్దాము. రూమ్స్ మిల్తే రూమ్ ఇక్కడ రూమ్స్ అడిగి చూద్దాం. मुनार कितना किलोमीटर है? मुनार हाँ कितना किलोमीटर आएगा? 10 किलोमीटर आएगा. उधर मिलते हैं ना रूम स्टे करने का. अटे పోదాం गाइस. अटे हाँ हाँ मुनार कितना 10 आएगा? 10 सिटी है. सिटी ओके. उधर नहीं मैं मुनार रिच होना है. मुनार रिच ये मुनार है. अभी 10 किलोमीटर है ना. उधर जाके थोड़ा रेस्ट करेगा. मुनार 10 किलोमीटर ఉందంట. అసలు ఏం కానస్తలేదు. ये ऐसा ही रहेगा भैया पूरा दो हाँ सुबह तक. ओ माय गॉड पूरा नहीं दिख रहा नहीं कौन सा भी व्हीकल. 10 किलोमीटर्स అంట.
అక్కడికి వెళ్ళేసి రూమ్ తీసుకోవాలి. నేను ఏంది కానస్తలేదు అస్సలు, ఎంత డేంజర్గా. మొత్తము ఇప్పుడు ఆడ పోయి రూమ్ తీసుకుందాం గాయస్. ఇక 10 కిలోమీటర్ అంట, మెల్లగా వెళ్దాము. ఎందుకంటే ఏం రోడ్ కానస్తలేదు. నేనైతే మనం మూనార్ రీచ్ కావాలని చెప్పేసి అనుకుంటున్నా. మూనార్లో అక్కడ వచ్చేసి ఏదో రూమ్ చూసుకుందాం, లేకుంటే బుక్ చేసుకోవాలి. బుకింగ్ చేసుకుంటే బెస్ట్. ఇక్కడ డైరెక్ట్ పోతే మనీ ఎక్కువ చెప్తారు, బుకింగ్ చేసుకోవాలన్నా. నాకు వెళ్ళేసి కలుద్దాం. నా గోప్రో ఛార్జింగ్ లేదు, మళ్ళీ స్టోరేజ్ ఫుల్ అయింది. సో స్టోరేజ్ క్లియర్ చేసుకోవాలి ఫోన్లో. ఇక్కడికి వెళ్దాము. ఏం కానసలే అంటే నిజంగా స్వర్గం అంటే స్వర్గం ఉంది గాయస్. అసలు ఇది ఏంది అసలు, ఇది విన్నది నిజమేనా? ఇలా ఉంది. నేను మా కరెక్ట్ టైంకి వచ్చిన నేనైతే. ఇది చాలా మిస్ అవుతుంది తొందరగా వస్తే. ఇప్పుడు కొద్దిగా కానొచ్చింది గాయస్. ఓ మై గాడ్. ఇప్పుడు టీ ప్లాంట్ ఇప్పుడైతే మంచి వెళ్ళిపోయింది. అమ్మ ఇదే కావచ్చు, ఇంకా 9 కిలోమీటర్స్. ఇప్పుడైతే క్లియర్ అవుతుంది. ఇంకా కిందికి పోతే మాత్రం ఇంకా కింద ఎక్కువనే ఉంటుంది. అసలు కరెక్ట్ టైంకే నా ఫోన్లో స్టోరేజ్ కూడా అయిపోయింది అన్నమాట. ఇప్పుడు వచ్చింది స్వర్గం ఏందో. ఇంకో టీ పాయింట్స్ అన్నీ గ్రీనరీ కానొస్తుంది చూడండి. ఇప్పుడు మార్నింగ్ ఎలా ఉంటుందో, తొందరగా లేవాలి మార్నింగ్ అయితే. ఇది రోడ్డు చూడండి, మంచు ఎలా కుదురుతుందో, మంచు ఎలా వస్తుందో. ఇక్కడ ఫోటోలు దిగుదామన్నా మొత్తం చూడండి, మొత్తం టీ పాయింట్ మీద గాలి, ఎంత వర్షమో. అన్నిటికన్నిటి మెయిన్ ఈ ప్లేస్ విజిట్ చేయాలంటే కరెక్ట్ టైం వచ్చేసి ఎప్పుడంటే ఈవినింగ్ టైమే సెట్. ఇక్కడ ఈవినింగ్లో ఇలా ఉంటుంది వైబ్, మిస్ కావద్దు అస్సలే. ఎలా ఉంది చూడండి, మార్నింగ్ కూడా ఈవినింగ్ టైమే సెట్ అవుతుంది గాయస్. ఇది మూనార్, మొత్తం మూనార్. అరే గాడ్, టీ ప్లాంట్స్ ఇక్కడనే. అక్కడ హోటల్ తీసుకుని అయిపోతుండే కదా నేను. 10 కిలోమీటర్స్. ఇంకా ఇది మార్నింగ్ రేపు కవర్ చేస్తుండే గాయస్. మార్నింగ్ ఇక్కడ ఆగినాం అన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ టీ ప్లాంట్స్ ఎట్లున్నాయో. అది మొత్తము అందులోంచి మంచు మొత్తం లేస్తుంది పైనకి. ఇక అంతే గాయస్. మంచి వీడియోస్ అయితే వస్తాయి, కంటిన్యూ వీడియోస్ అయితే చూడండి. నేను వచ్చేసి ఇప్పుడు రూమ్ ఏమైనా బుక్ చేసుకోవాలి. ప్లాంట్స్ అన్నీ చూడండి. ఇప్పుడు వచ్చేసి వీడియో వచ్చేసి ఎట్లుంది చూడండి. నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దాము మార్నింగ్. నెక్స్ట్ బ్లాగ్లో వచ్చేసి ఇంకా క్రేజీగా మార్నింగ్ తీస్తా. ఇప్పుడు వచ్చేసి బైక్ ట్రావెల్ చేసినా కదా. సో ఇలా ఎలా ఉంది, స్వర్గం అంటే స్వర్గం కదా, వేరే ఉంది. నేను పోయి ఇప్పుడు ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది అంతే. ఇక్కడ పోయి రూమ్ తీసుకోవాలి. ఇదే మూనార్. కంప్లీట్లీ అసలు మొత్తానికి వచ్చే సక్సెస్ఫుల్గా నేను V3 మీద రైడ్ అయితే కంప్లీట్ చేసిన గాయస్. ఇంకా మూనార్ అనుకున్నా. మూనార్లో నేను వచ్చేసి వేసిన గ్రీన్ వచ్చేసి నేను మూనార్ కేరళ వెళ్దామని చెప్పేసి ప్లానింగ్తో గ్రీనరీ ర్యాప్ నా బైక్ అయితే వేసిన, ప్రొఫెషనల్గా వేసిన అన్నమాట. సో ఈ రోజుకైతే దీనికి సక్సెస్ అయిందన్నమాట. ఇప్పుడు ఎప్పుడైనా తీసేయచ్చు.